బ్యాక్ ఛానల్ అయితే ఈరోజు ఏంటంటే అసలు విషయం ఏంటంటే కిరణ్ అబ్బవన్ గారు అయితే ఫస్ట్ ఫిలిం పాన్ ఇండియా మూవీ అయితే తీయడం జరుగుతుంది. అది టైటిల్ నేమ్ ఏంటంటే కా అన్నమాట. కా టైటిల్ తోటి ఫస్ట్ ఫిలిం పాన్ ఇండియా మూవీతో అయితే రావడం జరుగుతుంది మన కిరణ్ అబ్బవన్ గారు. కానీ డైరెక్టర్స్ నేమ్ అంటే డైరెక్టర్స్ అంటే ఇద్దరు అనమాట. అర్థం చేసుకోండి, సుజిత్ అండ్ సందీప్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో మన కిరణ్ అబ్బవన్ గారు అయితే మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకొని మరి ఫస్ట్ పాన్ ఇండియన్ మూవీ అయితే తీయడం జరుగుతుందన్నమాట. ఇక మన టీజర్ విషయానికి వస్తే కనుక టీజర్ అయితే మనకు చాలా బాగా నచ్చింది. టీజర్, బీజిఎం, గ్రాఫిక్స్ అండ్ విజువల్స్ అబ్బా వండర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ గ్రాఫిక్స్ అయితే తీసుకెళ్ళాడు. ఓన్లీ ఒక్క ఊర్లోనే ఇంట్రడక్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనం విరూపాక్ష టైప్ మూవీ ఉందిగా, సేమ్ టు సేమ్ అలాగే అనిపిస్తుంది నాకైతే. ఎలా ఉంటుందో మనకు తెలియదు, సినిమా చూసినాక ఏదైనా అర్థమవుతుంది కాబట్టి. ఇద్దరు డైరెక్టర్స్ కూడా ఫస్ట్ ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు పాన్ ఇండియా మూవీలో అయితే. ఇది ఇందాక నేను అంటే నెటిజన్లు ఉంటుంది అంటే ప్రెస్ మీట్లో వాళ్ళు అడుగుతుందిగా వాళ్ళ విలేకర్స్ అనమాట. ఆ విలేకర్స్ ఏమంటున్నారు అంటే, మీరు స్థాయి మీకు తెలుగు స్థాయిలోనే అసలు మీకు ఏమి అంత రెస్పాన్స్ లేదు, మీకు అంత సపోర్ట్ లేదు కదా, మళ్ళీ పాన్ ఇండియా మూవీ ఏ స్థాయిలో మీరు ఈ స్థాయిలో ఉన్నాక కూడా ఎందుకు తీస్తున్నారు అని చెప్పేసి అంటే మన కిరణ్ అబ్బవన్ ఏమన్నాడంటే సాలిడ్ రిప్లై అయితే ఇచ్చేసాడు అనమాట. ఏంటంటే కన్నడ అంటే మలయాళం ఇండస్ట్రీ నుంచి మంజుమల్స్ బాయ్స్ పాన్ ఇండియా మూవీతో రావడం జరిగింది. కానీ హీరో నేమ్ కూడా తెలియదు మనకు. పాన్ ఇండియా మూవీతో రావడం జరిగింది, మనం హిట్ చేసాము. అండ్ కన్నడ అదే రిషబ్ పంత్ గారు అయితే ఏమో సినిమా కాంతారా సినిమా రావడం జరిగింది. ఆ కాంతారా సినిమాని కూడా అందరు కంటెంట్ నమ్ముకుంటే ఏ సినిమా అయినా 1000 కోట్లు 2000 కోట్లు కొట్టేయగల సత్తా ఉన్న కంటెంట్ ఒకటి అనమాట. హీరో డైరెక్టర్స్ ఏముండదు, ఓన్లీ కంటెంట్ ఉంటే ఏ సినిమా అయినా పక్కా హిట్ అవుతుంది. అది కూడా పాన్ ఇండియా లెవెల్లో అని చెప్పడం జరిగింది. సాలిడ్ రిప్లై ఇచ్చేసాడు. ఆ వీళ్ళకి అయితే దెబ్బకి షాక్ అయిపోయాడు అని చెప్పుకోవచ్చు. ఇక మన రివ్యూ అయితే మన మూవీ టీజర్ విషయానికి వస్తే కనుక మనకు చాలా బాగా నచ్చింది అనమాట. ఇంకా మెయిన్ క్యాస్ట్లు ఉన్నాయట, అవి కూడా రివీల్ చేస్తామని చెప్పడం జరిగింది. హీరోయిన్ అయితే ఇంకెవరో మనకు తెలియదు, చూద్దాం. అది కూడా అది ఇవాళనే తెలిసింది నాకు, ఈ మూవీ టీజర్ రిలీజ్ అయిందని చెప్పేసి ఇవాళనే తెలిసిందనమాట మనకైతే. ఇక చూద్దాం, చాలా బాగా నచ్చింది మనకు టీజర్ అయితే.